ఓం శాంతి. మురళీ తారీఖు 5/1/2025. రివర్స్ డేటు 17/10/2020. అవ్యక్త మురళి. ఈ సంవత్సరము సంతుష్టమణులుగా అయ్యి సదా సంతుష్టంగా ఉండాలి మరియు అందరినీ సంతుష్టులుగా చేయాలి. ఈ సంవత్సరము సంతుష్టమణులుగా అయ్యి సదా సంతుష్టంగా ఉండాలి మరియు అందరినీ సంతుష్టులుగా చేయాలి. ఈ టాపిక్ పైన బాబా అవ్యక్త మురళి చెప్పారు. ఈరోజు మనోభిరాముడైన బాప్దాదా తమ నలువైపులా ఉన్న అనగా ఎదురుగా ఉన్న వారిని, దూరంగా ఉంటూ కూడా సమీపంగా ఉన్న ప్రతి ఒక్క రాజకుమారులను, అతి ప్రియమైన పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ రాజానే, అందుకే రాజకుమారులు. ఈ పరమాత్మ ప్రేమ, ఈ అనురాగము విశ్వంలో చాలా కొద్ది మంది ఆత్మలకే ప్రాప్తిస్తాయి. కానీ మీరందరూ పరమాత్మ ప్రేమకు, పరమాత్మ మురిపానికి అధికారులు. రండి రండి అని ప్రపంచంలోని వారు భగవంతుణ్ణి పిలుస్తూ ఉన్నారు. కానీ మీరందరూ పరమాత్మ ప్రేమను అనుభవం చేసుకుంటున్నారు. పరమాత్మ పాలనలో పాలింపబడుతున్నారు. ఇటువంటి మీ భాగ్యాన్ని అనుభవం చేసుకుంటారా? బాప్దాదా పిల్లలందరినీ డబల్ రాజ్యాధికారులుగా చూస్తున్నారు. ఇప్పుడు కూడా స్వరాజ్యాధికారము కల రాజులు, భవిష్యత్తులో కూడా రాజ్యము మీ జన్మసిద్ధ అధికారముగా ఉంటుంది. అందుకని మీరు డబల్ రాజులు కదా. అందరూ రాజులే కదా, ప్రజలుగా అయితే లేరు కదా. రాజయోగులేనా లేక కొంతమంది ప్రజాయోగులు కూడా ఉన్నారా? ప్రజాయోగులుగా ఎవరైనా ఉన్నారా? వెనుక ఉన్నవారు రాజయోగుల? ప్రజాయోగులుగా అయితే ఎవ్వరూ లేరు కదా. పక్కా ఆలోచించుకుని అవును అని చెప్పాలి. రాజ్యాధికారి అనగా సర్వ సూక్ష్మ మరియు స్థూల కర్మేంద్రియాలకు అధికారులు. ఎందుకంటే స్వరాజ్యం కదా. మరి అప్పుడప్పుడు రాజులుగా అవుతారా లేక సదా రాజులుగా ఉంటారా? ముఖ్యమైన మీ మనస్సు, బుద్ధి, సంస్కారాలకు కూడా అధికారులుగా ఉంటారా? సదా అధికారుల లేక అప్పుడప్పుడు అధికారుల? స్వరాజ్యము అనగా స్వరాజ్యము సదా ఉంటుందా లేక ఒకరోజు ఉండి మరొక రోజు ఉండదా? రాజ్యం అంటే సదా ఉంటుంది కదా. కనుక సదా స్వరాజ్యాధికారులు అనగా సదా మనస్సు, బుద్ధి, సంస్కారాలపై అధికారులు. సదా ఉంటున్నారా? సదా ఉంటుందా అంటే ఉంటుంది అని అనడం లేదు. ఎప్పుడైనా మనసు మిమ్మల్ని నడిపిస్తుందా లేక మీరు మనసును నడిపిస్తారా? ఎప్పుడైనా మనసు యజమానిగా అవుతుందా? అవుతుంది కదా. మరి సదా స్వరాజ్య అధికారుల నుండి విశ్వరాజ్య అధికారులుగా అవ్వండి. ఎల్లప్పుడూ పరిశీలించుకోండి. ఇప్పుడు ఎంత సమయము, ఎంత శక్తితో మీ కర్మేంద్రియాలపై, మనస్సు, బుద్ధి, సంస్కారాలపై ఎంత అధికారులుగా అవుతారో అంతగానే భవిష్యత్తులో రాజ్య అధికారము లభిస్తుంది. ఒకవేళ ఇప్పుడు పరమాత్మ పాలన, పరమాత్మ చదువు, పరమాత్మ శ్రీమతము ఆధారంపై ఈ ఒక్క సంగమయుగ జన్మలో సదా అధికారులుగా అవ్వనట్లయితే 21 జన్మలు ఎలా రాజ్యాధికారులుగా అవుతారు? లెక్క ఉంది కదా. ఈ సమయంలోని స్వరాజ్యము స్వయంపై రాజుగా అవటం ద్వారానే 21 జన్మలకు గ్యారంటీ ఉంటుంది. నేను ఎవరిని,
ఎలా అవుతాను అని ఈ వర్తమానపు అధికారము ద్వారా భవిష్యత్తును స్వయమే తెలుసుకోగలరు. ఆలోచించండి, విశేషాత్మలైన మీ ఆది పర్సనాలిటీ మరియు రాయల్టీ ఎంతటి ఉన్నతమైనవి. అనాది రూపములో కూడా చూడండి, ఆత్మలైన మీరు పరంధామంలో ఉన్నప్పుడు ఎంతటి మెరుస్తున్న ఆత్మలుగా కనిపించేవారు. ఈ మెరుపుకున్న రాయల్టీ పర్సనాలిటీ అనగా హుందాతనము, వ్యక్తిత్వము ఎంత గొప్పగా ఉండేవి కనిపిస్తుందా? మరియు బాబాతో పాటుగా ఆత్మరూపంలో కూడా ఉంటారు, సమీపంగా ఉంటారు. ఆకాశంలోని నక్షత్రాలు కూడా కొన్ని చాలా ఎక్కువగా మెరుస్తూ ఉంటాయి కదా. ఆత్మలైన మీరు కూడా అలా విశేషంగా బాబాతో పాటు ఉండేవారు మరియు విశేషంగా మెరుస్తున్న నక్షత్రాలుగా ఉంటారు. పరంధామంలో కూడా మీరు బాబాకు సమీపులు. తరువాత ఆది కాలమైన సత్యుగంలో కూడా దేవాత్మలైన మీ పర్సనాలిటీ రాయల్టీ ఎంతో ఉన్నతమైనవి. మొత్తం కల్పమంతా తిరిగి రండి. ధర్మాత్మలు, మహాత్మలు, ధర్మపితలు, నేతలు, అభినేతలు అంటే నటులుగా ఇలా చాలామంది అయ్యారు. సత్యుగంలో దేవాత్మలైన మీకున్న పర్సనాలిటీ వారెవరికైనా ఉందా? మీ దేవస్వరూపము మీ ఎదురుగా వచ్చిందా? ఎంత రాయల్టీ ఉంటుంది. ప్రకృతి కూడా పర్సనాలిటీ కలిగినదిగా అయిపోతుంది. పక్షులు, చెట్లు, ఫలాలు, పువ్వులు అన్నీ పర్సనాలిటీ కలిగినవిగా ఉంటాయి. అచ్చా, ఇంకా కిందకు వచ్చినట్లయితే మీ పూజ్య స్వరూపాన్ని చూసారా? మీ పూజ జరుగుతుంది. డబల్ విదేశీయులు పూజ్యులుగా అవుతారా లేక ఇండియా వారు అవుతారా? మీరు దేవీ దేవతలుగా అయ్యారా? తొండము కలవారు, తోక ఉన్నవారుగా కాదు. దేవీలు కూడా ఖాళీ రూపము కలవారుగా ఉండరు. దేవతల మందిరాలలో చూడండి, మీ పూజ్య స్వరూపానికి ఎంత రాయల్టీ ఉంటుంది, ఎంత పర్సనాలిటీ ఉంటుంది. 4 అడుగులు 5 అడుగులు కల మూర్తులు ఉంటాయి. కానీ మందిరాలను ఎంతో పెద్దవిగా తయారు చేస్తారు. ఇదే రాయల్టీ మరియు పర్సనాలిటీ. ఈ రోజుల్లో ఎంత ప్రధానమంత్రి అయినా కానీ లేక రాజు అయినా కానీ పాపం వారి విగ్రహాన్ని తయారు చేసి ఈ ఎండలో పెడతారు. ఆ విగ్రహాలకు ఏమేమో అవుతూ ఉంటుంది. కానీ మీ పూజ్య స్వరూపం యొక్క పర్సనాలిటీ ఎంత ఉన్నతమైనది. బ్రాహ్మణ జీవితంలోని పర్సనాలిటీ ఎంత గొప్పది. డైరెక్ట్గా భగవంతుడే మీ బ్రాహ్మణ జీవితంలో పర్సనాలిటీ మరియు రాయల్టీని నింపారు. బ్రాహ్మణ జీవితపు చిత్రకారుడు ఎవరు? స్వయం బాబా. బ్రాహ్మణ జీవితంలోని పర్సనాలిటీ మరియు రాయల్టీ ఎటువంటిది? పవిత్రతకు చెందినది. పవిత్రతయే రాయల్టీ. అవును కదా. ఇక్కడ కూర్చున్న బ్రాహ్మణ ఆత్మలందరిలో పవిత్రతకు చెందిన రాయల్టీ ఉంది కదా. ఉంది అని చేతులూపండి. వెనుక ఉన్నవారు చేతులెత్తుతున్నారు. మీరు వెనుకగా లేరు, ఎదురుగా ఉన్నారు. చూడండి, వెనుక ఉన్నవారిపై స్వతహాగా దృష్టి పోతుంది. ముందు కూర్చున్న వారిని ప్రత్యేకంగా చూడవలసి వస్తుంది. కనుక పరిశీలించుకోండి, ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ సదా ఉంటుందా? మనస, వాచ, కర్మణ, వృత్తి, దృష్టి, కృతి అన్నింటిలో ప్యూరిటీ ఉందా? మనస ప్యూరిటీ అనగా సదా మరియు సర్వుల పట్ల శుభభావన, శుభకామనలు కలిగి ఉండటము. సర్వుల పట్ల ఉండాలి. వారు ఎటువంటి వారైనా కానీ పవిత్రత, రాయల్టీ గల మనసు కలిగి ఉండటము అనగా సర్వుల పట్ల శుభభావన, శుభకామన, కళ్యాణ భావన, దయాభావన, దాతతనపు భావన ఉండటము.
దృష్టితో సదా ప్రతి ఒక్కరిలో ఆత్మిక స్వరూపాన్ని చూడాలి, లేక ఫరిస్తా స్వరూపము కనిపించాలి. వారు ఫరిస్తాలుగా అవ్వకపోయినా కానీ నా దృష్టిలో ఫరిస్తా రూపము మరియు ఆత్మిక రూపమే ఉండాలి. కృతిలో అనగా సంపర్క సంబంధాలలో, కర్మలలోకి రావటంలో ఎల్లప్పుడూ సర్వులకు స్నేహాన్ని ఇవ్వటము, సుఖాన్ని ఇవ్వటము. ఇతరులు స్నేహాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ నా కర్తవ్యం ఏమిటంటే స్నేహాన్ని ఇచ్చి స్నేహితునిగా తయారు చేయటము. సుఖాన్ని ఇవ్వాలి, దుఃఖాన్ని ఇవ్వద్దు, దుఃఖాన్ని తీసుకోవద్దు అనే స్లోగన్ ఉంది కదా. దుఃఖాన్ని ఇవ్వద్దు, దుఃఖాన్ని తీసుకోవద్దు అని స్లోగన్ ఉంది కదా. ఇవ్వను ఇవ్వకూడదు, తీసుకోను తీసుకోకూడదు. ఇచ్చేవారు ఎప్పుడైనా మీకు దుఃఖాన్ని ఇచ్చినా కానీ మీరు వారిని సుఖపు స్మృతితోనే చూడండి. పడిపోయిన వారిని ఇంకా పడిపోనీయకూడదు. పడిపోయిన వారిని సదా ఇంకా పైకి లేపాలి. వారు పరవశులే దుఃఖాన్ని ఇస్తున్నారు. పడిపోయి ఉన్నారు కదా, వారిని ఇంకా పడేయకూడదు. పాపం, వారికి ఇంకా దెబ్బ వేస్తాము అని అనుకోకూడదు. పడిపోయిన వారిని స్నేహముతో ఉన్నతిలోకి తీసుకురండి. ఇందులో కూడా ఉద్ధారము ఇంటి నుండే ప్రారంభమవుతుంది కదా. మీ సహచరులందరినీ, సేవా సహచరులను, బ్రాహ్మణ పరివారంలోని సహచరులను, ప్రతి ఒక్కరిని ఉన్నతిలోకి తీసుకురండి. వారు తమ చెడును చూపించినా కూడా మీరు మాత్రం వారిలోని విశేషతను చూడండి. నెంబర్ వారీగా అయితే ఉంటారు కదా. మాల మీ స్మృతి చిహ్నము. మరి అందరూ 1వ నెంబర్ వారైతే కారు కదా. 108 నెంబర్ ఉంది కదా. కనుక నెంబర్ వారీగా ఉన్నారు మరియు ఉంటారు. కానీ నా కర్తవ్యం ఏంటి? నేను అష్టరత్నాల్లోకైతే రాను కదా. బహుశా 108లోకి వస్తానేమో. వచ్చిన 108లో చివరిలోకి వస్తే నాకు కూడా కొన్ని సంస్కారాలు ఉండిపోతాయి కదా అని ఇలా ఆలోచించకూడదు. ఇతరులకు సుఖం ఇస్తూ ఇస్తూ ఉంటే మీ సంస్కారం కూడా స్నేహిగా, సుఖీగా అయిపోతుంది. ఇది సేవ. ఈ సేవను మొదట ఇంటి నుండే ప్రారంభించాలి. బాప్దాదాకి ఈరోజు ఒక విషయంలో నవ్వు వస్తుంది. చెప్పమంటారా? మీకు కూడా నవ్వు వస్తుందేమో చూడాలి. బాప్దాదా అయితే పిల్లల ఆటలను చూస్తూ ఉంటారు కదా. బాప్దాదా ఒక క్షణంలో ఎప్పుడైనా ఏ సెంటర్ టీవీనైనా తెరుస్తారు. ఒక్కోసారి ఒక్కో సేవా కేంద్రం యొక్క టీవీని చూస్తారు. ఒక్కోసారి విదేశం వారిది, ఒక్కోసారి ఇండియా వారి స్విచ్ను ఆన్ చేస్తారు. ఏం చేస్తున్నారు అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే బాబాకు పిల్లలపై ప్రేమ ఉంది కదా. సమానంగా అవ్వాల్సిందే అని పిల్లలు కూడా అంటారు. పక్కా కదా. సమానంగా అవ్వాల్సిందే. ఆలోచించి చెయ్యి ఎత్తండి. మరణించాల్సి వచ్చినా, వంగాల్సి వచ్చినా, సహనం చేయాల్సి వచ్చినా, వినాల్సి వచ్చినా సరే సమానంగా అయ్యే చూపిస్తాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. కుమారీలు ఆలోచించుకుని చెయ్యి ఎత్తాలి. వీరి ఫోటో తీయండి. కుమారీలు చాలామంది ఉన్నారు. మరణించాల్సి వస్తుంది, వంగాల్సి వస్తుంది. పాండవులు చేతులెత్తండి. విన్నారా? సమానంగా అవ్వకపోతే మజా రాదు. పరంధామంలో కూడా సమీపంగా ఉండరు. పూజలో కూడా తేడా వస్తుంది. సత్యుగ రాజ్యభాగ్యంలో కూడా తేడా వస్తుంది. బ్రహ్మా బాబాపై మీకు ప్రేమ ఉంది కదా. డబల్ విదేశీయులకు అందరికంటే ఎక్కువ ప్రేమ ఉంది. ఎవరికైతే బ్రహ్మా బాబాపై చాలా గాఢమైన, మనస్పూర్వకమైన ప్రేమ ఉందో వారు చేతులెత్తండి. అచ్చా, పక్కా ప్రేమ ఉంది కదా. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాము. ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో ప్రేమకు గుర్తు ఏదైతే వారికి ఇష్టమైనదో అదే ప్రేమించే వారికి కూడా
ఇష్టమైనది అనిపిస్తుంది. ఇరువురి సంస్కారాలు, సంకల్పాలు, స్వభావము అన్నీ కలిసిపోయినప్పుడే ప్రియమైన వారు అనిపిస్తుంది. మరి బ్రహ్మబాబాపై ప్రేమ ఉన్నట్లయితే 21 జన్మలు, మొదటి జన్మ నుండి రెండో మూడో జన్మ నుండి వస్తే మంచిగా ఉండదు. కానీ మొదటి జన్మ నుండి చివరి జన్మ వరకు తోడుగా ఉంటారు. రకరకాల రూపాలలో తోడుగా ఉంటారు. మరి తోడుగా ఎవరు ఉండగలరు? ఎవరైతే సమానంగా ఉంటారో వారే తోడుగా ఉండగలరు. వారు నెంబర్ 1 ఆత్మలు. మరి తోడుగా ఎలా ఉంటారు? నెంబర్ 1గా అయినప్పుడే తోడుగా ఉంటారు. అన్నింటిలోనూ నెంబర్ 1. మనస్సులో, వాణిలో, కర్మణలో, వృత్తిలో, దృష్టిలో, కృతిలో, అన్నింటిలో. మరి నెంబర్ 1గా ఉన్నారా లేక నెంబర్ వారీగా ఉన్నారా? ఒకవేళ మీకు ప్రేమ ఉంటే ఆ ప్రేమ కోసం ఏది బలిహారం చెయ్యాలి అన్నా కష్టం అనిపించదు. చివరి జన్మ కలియుగ అంతిమములో కూడా దేహాభిమానముపై ప్రేమ కలవారు ప్రాణాలను కూడా బలిహారము చేసేస్తారు. మరి ఒకవేళ మీరు బ్రహ్మబాబాపై ఉన్న ప్రేమతో మీ సంస్కారాలను పరివర్తన చేసుకోవటం ఏమన్నా గొప్ప విషయమా? కాదు. మరి ఈ రోజు నుండి అందరి సంస్కారాలు మారిపోవాలి. పక్కా రిపోర్ట్ వస్తుంది. మీతోటి ఉన్నవారు వ్రాస్తారు. పక్కా దాదీలు వింటున్నారు కదా? సంస్కారాలు మారిపోయాయి అని అంటారు. లేక సమయం పడుతుందా ఏంటి? మోహిని అక్కయ్య గారు, అంటే న్యూయార్క్ నుండి వచ్చినటువంటి మోహిని అక్కయ్య గారు, మీరు చెప్పండి. మారిపోతాయి కదా? మీరందరూ మారిపోతారు కదా? అమెరికా వారైతే మారిపోతారు. నవ్వు వచ్చే విషయం చెప్పడం మిగిలిపోయింది. నవ్వు వచ్చే విషయం ఏంటంటే చాలా పురుషార్థం చేస్తున్నాము అని అందరూ అంటారు. బాప్దాదాకు వారిని చూస్తే దయ కలుగుతుంది కూడా. పురుషార్థంను చాలా చేస్తారు. అప్పుడప్పుడు చాలా శ్రమ చేస్తారు. ఏం చేయాలి? నా సంస్కారమే అంతా అని అంటారు. సంస్కారము అన్న పేరు చెప్తూ తమని తాము తేలిక చేసుకుంటారు. కానీ బాబా ఈరోజు ఏం చూశారంటే, నా సంస్కారము అని మీరు ఏదైతే అంటారో నిజానికి అది మీ సంస్కారమా? మీరు ఆత్మలు కదా, శరీరమైతే కారు కదా. మరి ఆత్మ సంస్కారం ఏంటి? మీ అసలైన సంస్కారం ఏది? నా సంస్కారము అని ఈరోజు మీరు ఏదైతే అంటున్నారో అది మీదా లేక రావణునిదా? ఎవరిది? మీదా కాదా? అయితే మరి నాది అని ఎందుకు అంటారు? నా సంస్కారము అని ఇలానే అంటారు కదా. మరి ఈ రోజు నుండి నా సంస్కారము అని అనవద్దు. అప్పుడప్పుడు గాలికి అక్కడ ఇక్కడ చెత్త అంతా ఎగిరి వస్తుంది కదా, అలాగే ఈ రావణి వస్తువులు కూడా మీ దగ్గరకు వచ్చాయి. మరి వాటిని నావి అని ఎలా అంటున్నారు? మీవా? కాదు కదా. కనుక ఇక ఎప్పుడూ ఇలా అనకండి. నాది అన్న మాట మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను ఎవరిని, నా సంస్కారం ఏంటి అనే దాన్ని గుర్తు తెచ్చుకోండి. దేహాభిమానంలో నా సంస్కారము వస్తుంది. ఆత్మాభిమానములో ఈ సంస్కారము ఉండదు. కనుక ఇప్పుడు ఈ భాషను కూడా మార్చుకోవాలి. నా సంస్కారము అని అంటూ నిర్లక్ష్యంగా అయిపోతారు. నా భావము కాదు, సంస్కారము అని అంటారు. అచ్చా, మరొక మాట ఏమంటారు? నా స్వభావము. ఇప్పుడు స్వభావము అన్న మాట ఎంత బాగుంది. స్వ అయితే ఎప్పుడు మంచిగానే ఉంటుంది. నా స్వభావము, స్వమయక భావము మంచిగా ఉంటుంది, చెడుగా ఉండదు.
నా స్వభావము, నా సంస్కారము అని ఏదైతే భాష వాడుతున్నారో ఇప్పుడు దానిని మార్చుకోండి. ఎప్పుడైతే నాది అన్న మాట వస్తుందో అప్పుడు నా యొక్క అసలైన సంస్కారం ఏంటి అన్న దానిని గుర్తు తెచ్చుకోండి. దీనిని ఎవరు అంటారు? ఇది నా సంస్కారము అని ఆత్మ మాట్లాడుతుందా? దీనిని ఆలోచించినప్పుడు మీకే నవ్వు వస్తుంది. నవ్వు వస్తుంది కదా. నవ్వు వస్తే ఎవరైతే గొడవ చేస్తూ ఉంటారో అది సమాప్తం అయిపోతుంది. దీనినే భాషను మార్చుకోవటము అని అంటారు. అనగా ప్రతి ఆత్మ పట్ల స్వమానము మరియు సమ్మాన భావంతో ఉండటం, అంటే గౌరవ భావంతో ఉండటము. స్వయం కూడా సదా స్వమానంలో ఉండండి. ఇతరులను కూడా స్వమానముతో చూడండి. స్వమానముతో చూసినప్పుడు మీకు ఇష్టం లేని విషయాలు జరిగితే, ఏదైనా గొడవ జరిగితే ఇష్టం అనిపిస్తుందా? ఇష్టం అనిపించదు కదా. వీరు విశేషాత్మ, వీరు బాబా పాలనను పొందిన బ్రాహ్మణ ఆత్మ, వీరు కోట్లలో కొద్ది మందిలో కూడా కొద్ది మందిగా ఉన్న ఆత్మ అనే భావనతో ఒకరినొకరు స్వమానపు దృష్టితోనే చూడండి. కేవలం ఒక పని చెయ్యండి. మీ నయనాలలో బిందువును ఇముడ్చుకోండి, చాలు, అంతే. ఒకటేమో బిందువును చూస్తారు, రెండోది బిందువును కూడా ఇమిడ్చుకున్నట్లయితే ఇక ఏమీ జరగదు. శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. ఆత్మ ఆత్మను చూస్తూ ఉంది. ఆత్మ ఆత్మతో మాట్లాడుతూ ఉంది. ఆత్మిక వృత్తి, ఆత్మిక దృష్టిని తయారు చేసుకోండి. ఏం చేయాలో అర్థమైందా? ఇప్పుడు ఇక నా సంస్కారము అని ఎప్పుడూ అనకండి. స్వభావము అని అన్నట్లయితే స్వయం యొక్క భావములో ఉండాలి. సరేనా? బాప్దాదా ఇదే కోరుకుంటారు. ఈ పూర్తి సంవత్సరమంతా సీజన్ 6 నెలలు జరిగినా కానీ పూర్తి సంవత్సరం అందరినీ, వారిని ఎప్పుడు కలుసుకున్నా, ఎవరితో కలిసినా, పరస్పరంలో కానీ లేక ఇతర ఆత్మలతో కలిసినా కానీ, ఎప్పుడు కలిసినా, ఎవరిని కలిసినా వారికి సంతుష్టత, సహయోగమును ఇవ్వండి. స్వయము కూడా సంతుష్టంగా ఉండండి మరియు ఇతరులను కూడా సంతుష్టపరచండి. ఈ సీజన్ యొక్క స్వమానము సంతుష్టమణి, సదా సంతుష్టమణి. సోదరులు కూడా మణియే, సంతుష్టమణ అని ఉండదు, సంతుష్టమణి అనే ఉంటుంది. ప్రతి ఒక్క ఆత్మ ప్రతి సమయం సంతుష్టమణిగా ఉండాలి. స్వయం సంతుష్టంగా ఉంటే ఇతరులు కూడా సంతుష్టపరుస్తారు. సంతుష్టంగా ఉండాలి మరియు సంతుష్టంగా చెయ్యాలి. సరేనా? ఇష్టమేనా? అందరూ చేతులెత్తారు. చాలా మంచిది. అభినందనలు, అభినందనలు. అచ్చా, ఏం జరిగినా కానీ మీ స్వమానము అనే సీటుపై ఏకాగ్రులై ఉండండి. ఒక్కోసారి ఒక్కో సీటుపైకి, ఒక్కోసారి ఒక్కో సీటుపైకి ఇలా దారి తప్పి తిరగవద్దు. మీ స్వమానపు సీటుపై ఏకాగ్రులై ఉండండి. ఏకాగ్రము అనే సీటుపై సెట్ అయి ఉంటే ఒకవేళ ఏదైనా విషయం వచ్చినా దానిని ఒక కార్టూన్ షోలా చూడండి. కార్టూన్ చూడడం ఇష్టం అనిపిస్తుంది కదా. ఇది సమస్య కాదు. కార్టూన్ షో నడుస్తుంది. సింహం వస్తుంది, మేక వస్తుంది, అసహ్యమైన బల్లి వస్తుంది. కార్టూన్ షో. మీ సీట్ నుండి అప్సెట్ అవ్వకండి, అనగా మానసిక అలజడిలోకి రాకండి. ఇలా కార్టూన్ షోలా చూస్తే మజా వస్తుంది. అచ్చా, నలువైపులా ఉన్న రాజకుమారులైన పిల్లలకు సర్వులను స్నేహిలుగా, సహయోగులుగా, సమానులుగా తయారు చేసే పిల్లలకు, సదా తమ శ్రేష్ఠ స్వభావము మరియు సంస్కారాలను స్వరూపంలో ఇమర్జ్ చేసుకునే పిల్లలకు, సదా సుఖాన్ని ఇచ్చే, సర్వులకు స్నేహాన్ని ఇచ్చే పిల్లలకు, సదా సంతుష్టమణిగా అయి సంతుష్టత కిరణాలను వ్యాపింపచేసే పిల్లలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే.
ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. నమస్తే మరియు గుడ్ మార్నింగ్. ఈరోజు వరదానము శుభ చింతన మరియు శుభ చింతక స్థితి యొక్క అనుభవము ద్వారా బ్రహ్మ బాబా సమానంగా మాస్టర్ దాతా భవ. శుభ చింతన మరియు శుభ చింతక స్థితి యొక్క అనుభవము ద్వారా బ్రహ్మ బాబా సమానంగా మాస్టర్ దాతా భవ. వివరణ: బ్రహ్మ బాబా సమానంగా మాస్టర్ దాతగా అయ్యేందుకు ఈర్ష్య, ద్వేషము, విమర్శించటము ఈ 3 విషయాల నుండి ముక్తులుగా ఉండి సర్వుల పట్ల శుభ చింతకులుగా అవ్వండి మరియు శుభ చింతక స్థితిని అనుభవము చేయండి. ఎందుకంటే ఎవరిలో అయితే ఈర్ష్య అనే అగ్ని ఉంటుందో వారు స్వయం మండిపోతూ ఉంటారు, ఇతరులను కూడా వ్యాకులపరుస్తారు. ద్వేషం కలిగిన వారు స్వయము పడిపోతారు, ఇతరులను కూడా పడేస్తారు. మరియు హాస్యానికైనా విమర్శించేవారు ఆత్మను ధైర్యహీనముగా చేసి దుఃఖితులుగా చేస్తారు. కాబట్టి ఈ 3 విషయాల నుండి ముక్తులుగా ఉంటూ శుభ చింతక స్థితి యొక్క అనుభవము ద్వారా దాత పిల్లలుగా మాస్టర్ దాతలుగా అవ్వండి. స్లోగన్: మనస్సు, బుద్ధి మరియు సంస్కారాలపై సంపూర్ణ రాజ్యం చేసే స్వరాజ్య అధికారులుగా అవ్వండి. మనసు, బుద్ధి మరియు సంస్కారాలపై సంపూర్ణ రాజ్యం చేసే స్వరాజ్య అధికారులుగా అవ్వండి. ఓం శాంతి.